హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లైన్స్ అండ్ యాంగిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నేమ్ ద ఫిగర్ డ్రా బిలో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఏబి అనేది లైన్ సెగ్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఏ నుంచి వెళ్ళి బి వరకు సర్టైన్ డిస్టెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏబి అనేది లైన్ సెగ్మెంట్. సో నెక్స్ట్ వన్ చూసేసి ఒక కాన్స్టెంట్ సి నుంచి వెళ్ళి డి వరకు ఇక్కడ యారో మార్క్, వన్ యారో మార్క్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ అనేది లేదు, కంటిన్యూ అవుతుంది. కాబట్టి దీన్ని రే అనేది అయితే అంటాము. అదేవిధంగా ఎక్స్ వై తీసుకున్నట్టయితే రెండింటికి యారో మార్క్స్ ఉన్నాయి, అంటే రెండు నాన్ స్టాప్ అంటే ఎక్కడ ఆగిపోకుండా కంటిన్యూస్ అనేది ఉంది కాబట్టి దీన్ని లైన్ అంటాము. అదేవిధంగా దీన్ని పాయింట్ పి అని చెప్పేసి అంటాం, అంటే పర్టికులర్ ప్లేస్ని అయితే చూపించడం జరుగుతుంది. సో లైన్ సెగ్మెంట్లో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏబి రెండు స్టాపింగ్ పాయింట్స్, అంటే సర్టైన్ డిస్టెన్స్ అనేది ఉండడం జరిగింది, అంటే ఒక చోటు నుంచి వెళ్ళి ఇంకొక చోటు. కానీ అదేవిధంగా రే చూసుకున్నట్టయితే మనకు ఎగ్జాంపుల్ సన్ నుంచి వెళ్ళి సన్లైట్ వస్తుంది, సన్లైట్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది, అది రే కిందకి వస్తుంది. అదేవిధంగా ఎక్స్ వై అనేది లైన్, నెంబర్ లైన్స్ ఉంటాయి కదా, ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇది వస్తుంది. పాయింట్ అంటే పర్టికులర్ లొకేషన్ని చూపించడానికి. డ్రా ద ఫిగర్స్ ఫర్ ద ఫాలోయింగ్ అంటే ఓపి, ఈ వన్ యారో మార్క్ ఉంది కాబట్టి ఇది రే అవుతుంది. పాయింట్ ఎక్స్ అనేది కూడా పాయింటే అవుతుంది. ఆర్ఎస్ అనేది లైన్ అవుతుంది. సిడి అనేది లైన్ సెగ్మెంట్ అవుతుంది. సో అదేవిధంగా నేమ్ ద పాసిబుల్ లైన్ సెగ్మెంట్స్ ఇన్ ద ఫిగర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్ని లైన్ సెగ్మెంట్స్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి కింద ఇచ్చినటువంటి డయాగ్రామ్లో ఇవ్వడం జరిగింది. దాని నుంచి చూసుకుంటే ఏ నుంచి వెళ్ళి బికి ఒకటి, ఏసి ఏడి, అదేవిధంగా బీసీ బీడి, సిడి, ఇవి మొత్తం 6 లైన్ సెగ్మెంట్స్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం యాంగిల్స్ కనుక చూసుకున్నట్లయితే, సో ఇక్కడ ఇచ్చినటువంటి గివెన్ యాజ్ యాక్యూట్, రైట్, అబ్ట్యూజ్. యాక్యూట్ యాంగిల్ అంటే 90 బిలో ఉండాలి, బిలో 90 degrees ఉన్నట్లయితే దాన్ని యాక్యూట్ యాంగిల్ అంటాము. అదేవిధంగా అబ్ట్యూజ్ యాంగిల్ ఉన్నట్టయితే 90 నుంచి వెళ్ళి 180 మధ్యలో ఉండాలి, 90 నుంచి వెళ్ళి 180 మధ్యలో ఉంటే అది. నెక్స్ట్ రైట్ యాంగిల్ అంటే 90 degrees ఉన్నట్లయితే దాన్ని రైట్ యాంగిల్ అంటాం. సో దాన్ని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ అప్రాక్సిమేట్లీ 90 కంటే తక్కువగానే ఉంది కాబట్టి ఇది యాక్యూట్ అవుతుంది. ఇది 90 కంటే ఎక్కువ ఉంది కాబట్టి అబ్ట్యూజ్ అవుతుంది. ఇది పర్పెండిక్యులర్ లైన్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు కదా సింబల్, సో అది రైట్ యాంగిల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి యాక్యూట్, ఫిఫ్త్ వన్ వచ్చేసి అబ్ట్యూజ్ యాంగిల్. సో మనకు ఎల్ లాగా ఉంది అని అంటే ఇక్కడ మనకు ఏమవుతుంది, రైట్ యాంగిల్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్యారలల్ లైన్స్, అదేవిధంగా ఇంటర్సెక్టింగ్ లైన్స్, అంటే ఒక రెండు లైన్స్ కనుక మనకు ఎక్కడ కూడా టచ్ అవ్వకుండా పాస్ అయినట్లయితే దాన్ని ప్యారలల్ లైన్స్ అంటాము. ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడైనా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనేవి అవుతాయి. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఈ ఎల్ ఎం అనే లైన్స్ చూసుకున్నట్టయితే డిస్టెన్స్ సేమ్ ఉంది, ఇవి ఎక్కడ టచ్ అయ్యేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఇవి ప్యారలల్ లైన్స్ అవుతాయి. అదేవిధంగా ఫోర్త్ వన్ కూడా ప్యారలల్ లైన్. ఈ మిగతా సెకండ్, థర్డ్, సెవెంత్ వన్లో సెకండ్, థర్డ్ అనేవి ఆల్రెడీ ఇంటర్సెక్ట్ అయినాయి కాబట్టి ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్. అదేవిధంగా ఎయిత్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఫోర్త్ వన్ వచ్చేసి ఇంటర్సెక్టింగ్ లైన్స్, మిగతా ఈ థర్డ్ వన్ వచ్చేసి ప్యారలల్ లైన్, ఎక్కడ ఇంటర్సెక్ట్ కాదు. ఇక్కడ సెకండ్ వన్లో చూసుకున్నట్లయితే దాన్ని ఇట్లా పొడిగించుకుంటూ పోయినట్లయితే అవి ఏమవుతాయి, ఇంటర్సెక్ట్ అయితే అవ్వడం జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇది బాగా గుర్తుంచుకోండి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉండాలి. రెండు యాంగిల్స్ని కనుక మనం సమ్ చేసినట్లయితే అది 90కి ఈక్వల్గా ఉన్నట్లయితే దానిని ఏమంటామంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ చూడండి, యాంగిల్ 30 degrees, యాంగిల్ 60 degrees, ఈ రెండింటిని మనం కనుక ప్లస్ చేసినట్లయితే మనకు ఎంత వస్తుంది, 30 + 60 90 degrees. సో 90 వచ్చిందంటే దాన్ని ఏమంటాము, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పేసి అంటాము. సో అదేవిధంగా ఏవైనా తీసుకోవచ్చు, 20 + 70, 70 + 20 90 అయితే 45 + 45 90. ఈ విధంగా ఏవైనా రెండు యాంగిల్స్ని కనుక మనము సమ్ చేసినట్లయితే అది 90కి ఈక్వల్గా ఉంటే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కొన్ని డయాగ్రామ్స్ కనుక చూసుకున్నట్లయితే
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ. ఇక్కడ కాంప్లిమెంటరీ కావాలంటే ఏం కావాలి, 90 డిగ్రీస్ కావాలి. సో ఇక్కడ చూడండి 110 + 30 ఆల్రెడీ 90 కంటే పెద్ద ఉంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ 90 ఉంది, ఇది కూడా కాదు. నెక్స్ట్ 80 ఇక్కడ 10 అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి 90 డిగ్రీస్. సో ఇది కాంప్లిమెంటరీ యాంగిల్స్. నెక్స్ట్ ఫైండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో మనకు 25 ఇచ్చిండు, దీని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత, సెకండ్ యాంగిల్ ఎంత కనుక్కోమని చెప్తున్నాడు. సో 25 డిగ్రీస్ మనకు తెలియని దాన్ని ఎక్స్ అనుకున్నాం. 25 + x = 90 డిగ్రీస్ కావాలి, ఎందుకంటే కాంప్లిమెంటరీ కాబట్టి. సో ఈ 25ని అక్కడ పంపిస్తే -25. సో 90 - 25 అంటే 65 డిగ్రీస్. అంటే సెకండ్ యాంగిల్ ఎంత, 65 డిగ్రీస్. సో ఆ విధంగా 40కి ఎంత వస్తుంది, 89కి ఎంత వస్తుంది, 55కి ఎంత వస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్ అండ్ ద ఆల్సో ఈక్వల్. సో రెండు ఈక్వల్ యాంగిల్స్ అంటే అవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. సో తెలియని వాటిని రెండు సేమ్ అన్నాడు కాబట్టి x డిగ్రీస్. సో x + x = 2x. సో 2ని 45లో కట్ చేసినట్లయితే x = 45 డిగ్రీస్. అంటే ఒక్కొక్కటి 45 డిగ్రీస్ ఉంటుంది. సే నెక్స్ట్ మానస సేస్ ఈచ్ యాంగిల్ ఇన్ ఎనీ పెయిర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ యాక్యూట్. డూ యూ అగ్రీ? గివ్ రీజన్. సో రెండు యాక్యూట్ యాంగిల్ అవుతాయా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే? ఎస్ అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే బిలో 90 ఉన్నట్లయితే అవి యాక్యూట్ యాంగిల్. రెండు యాంగిల్స్ యాక్యూట్ అయితే అవి ఏమైతాయి, కాంప్లిమెంటరీ. సో 45 ఇందాక చూసినాం. సో నెక్స్ట్ ఇక్కడ 25కి 65 ఈ రెండు కూడా యాక్యూట్ యాంగిలే. 40కి 50 రెండు యాక్యూట్ యాంగిలే. సో ఆ విధంగా ఇది కూడా ఏమవుతుంది, మనకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి అంటే ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. కాంప్లిమెంటరీ అంటే 90 డిగ్రీస్, సప్లిమెంటరీ అంటే 180 డిగ్రీస్. ఇక్కడ ఇచ్చినటువంటి యాంగిల్స్ని కనుక మనం చూసుకున్నట్లయితే 120 + 60, 120 + 60 ఏమవుతుంది, 180 అవుతుంది. సో 180 అయినట్టయితే దాన్ని ఏమంటాము, సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 130, 100 మొత్తం ఎంత అవుతుంది, 230 అవుతుంది. కాబట్టి ఇది సప్లిమెంటరీ యాంగిల్స్ కాదు. సో మరి కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ అని ఎలా గుర్తుంచుకోవాలి అని అంటే మొత్తం యాంగిల్స్ ఎంత, 360 డిగ్రీస్. మొత్తం యాంగిల్స్ 360 డిగ్రీస్ ఉంటాయి. అందులో సగం ఎంత, 180. సో సగం ఉంది కాబట్టి సప్లిమెంటరీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆటోమేటిక్గా కాంప్లిమెంటరీ అనేది 90 డిగ్రీస్ అని చెప్పేసి గుర్తుండిపోద్ది. టోటల్ వచ్చేసి 360 డిగ్రీస్. సప్లిమెంటరీ అంటే సగం, 360లో సగం 180 డిగ్రీస్. కాబట్టి దాన్ని సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పేసి అనడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి మనము కొన్ని ప్రాబ్లమ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఏ సప్లిమెంటరీ యాంగిల్స్. ఇచ్చినటువంటి 3 పేర్స్లో ఏవి సప్లిమెంటరీ యాంగిల్స్, ఏవి కావు అని చూసుకున్నట్లయితే 110 + 70 ఇది 180 వస్తుంది. సో ఇది సప్లిమెంటరీ. 90 + 90 సప్లిమెంటరీ. 50 + 140 ఇది 190 అవుతుంది. 180 కావాలి కాబట్టి 190 అవుతుంది. ఇది నాట్ ఏ సప్లిమెంటరీ యాంగిల్స్. నెక్స్ట్ ఫైండ్ ద సప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ద గివెన్ యాంగిల్. ఇక్కడ ఇచ్చినటువంటి 4 ప్రాబ్లమ్స్కి సప్లిమెంటరీ యాంగిల్స్ ఎంతనో కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. నెక్స్ట్ 2 యాక్యూట్ యాంగిల్స్ కెనాట్ ఫార్మ్ ఏ పెయిర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ జస్టిఫై. 2 యాక్యూట్ యాంగిల్ అంట సప్లిమెంటరీ యాంగిల్స్ని ఫామ్ చేయలేవంట. ఇందాక కాంప్లిమెంటరీ యాంగిల్ని ఫామ్ చేసినాయి, సప్లిమెంటరీని చేయలేవు అని అంటున్నారు. ఎందుకు చేయలేవు, చేస్తాయా అంటే చేయలేవు. ఎందుకు అని అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 180కి ఈక్వల్ కావాలి. ఇక్కడ యాక్యూట్ యాంగిల్స్ అంటే ఏంది, బిలో 90 కంటే తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ 89 తీసుకున్నాం అనుకో, ఇంకోటి కూడా 89 తీసుకున్నా కూడా 180 అయితే రాదు. 90 తీసుకోవాలి. 90 మళ్ళీ యాక్యూట్ యాంగిల్ అవుతుందా, కాదు, రైట్ యాంగిల్స్. కానీ ఒకటి అబ్ట్యూజ్ యాంగిల్, ఒకటి యాక్యూట్ యాంగిల్ అయితే మనకేమవుతుంది, సప్లిమెంటరీ యాంగిల్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ సప్లిమెంటరీ టు ఈచ్ అదర్, ఫైండ్ దెమ్. సేమ్ ఇందాక ఏ విధంగా అయితే ఇచ్చిండో 2 సేమ్ అన్నాడు, మొత్తం సప్లిమెంటరీ అన్నాడు. x + x 180 చూసుకున్నట్టయితే 90 డిగ్రీస్. x = 90 డిగ్రీస్ వస్తుంది. దాన్నే రైట్ యాంగిల్ అని కూడా అనడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అడ్జసెంట్ యాంగిల్.
అడ్జసెంట్ యాంగిల్ అంటే ఏంటి అంటే ద యాంగిల్స్ హ్యావింగ్ ఏ కామన్ ఆర్మ్ అండ్ ఏ కామన్ వర్టెక్స్ ఆర్ కాల్డ్ యాజ్ అడ్జసెంట్ యాంగిల్. దానికి ఏముండాలంట, కామన్ ఆర్మ్ ఉండాలి, కామన్ వర్టెక్స్ ఉండాలి. వర్టెక్స్ అంటే ఏంది, ఇక్కడ 0 ఉంది కదా, ఓ అనేవి వర్టెక్స్ అంటే ఎక్కడైతే టచ్ అవుతున్నాయో అవి. ఆర్మ్స్ అంటే ఓఏ అనేది ఒక ఆర్మ్, ఓబి అనేది ఒక ఆర్మ్, ఓసి అనేది కూడా ఒక ఆర్మ్. ఇక్కడ ఓఎక్స్, ఓవై, ఓజెడ్ అనేవి కామన్ ఆర్మ్స్ అన్నట్టు, అంటే అన్నీ కామన్గా ఉండాలి, పక్క పక్కనే ఉండడం అయితే జరగాలి. అడ్జసెంట్ అంటే పక్క పక్కన ఉండాలి, కామన్ ఆర్మ్ ఉండాలి. కామన్ ఆర్మ్, కామన్ వర్టెక్స్ కలిగి ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే మనము అడ్జసెంట్ యాంగిల్స్ అని చెప్పేసి అనడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి అడ్జసెంట్ యాంగిల్సా కాదా అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్ కామన్ ఆర్మ్లు ఉన్నాయి, కామన్ వర్టెక్స్ ఉంది, సో ఇది అవుతుంది. సెకండ్ వన్ కూడా కామన్ ఆర్మ్, కామన్ వర్టెక్స్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్మ్స్ ఉన్నాయి కానీ కామన్ వర్టెక్స్ అనేది ఇక్కడ ఎఫ్కి ఈకి డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే డిఓబి, బిఓసి ఈ రెండు అనేవి అడ్జసెంట్ యాంగిల్స్. నెక్స్ట్ బిఓసి, అదేవిధంగా సిఓఏ, అదేవిధంగా సిఓఏ, ఏఓడి ఈ విధంగా పక్క పక్కన ఉన్నాయని కలుపుకున్నట్టయితే మనకు అడ్జసెంట్ యాంగిల్స్ అయితే అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ కెన్ 2 అడ్జసెంట్ యాంగిల్స్ బి సప్లిమెంటరీ, డ్రా ఇట్. 2 యాంగిల్స్ అనేవి సప్లిమెంటరీ అయితే అడ్జసెంట్ యాంగిల్స్ అంటే అయితే, ఎందుకంటే స్ట్రైట్ లైన్ గీసుకున్నాం అనుకోండి, అక్కడ నుంచి ఏ ఒక్క లైన్ గీసుకున్నా కూడా ఆ రెండింటిని సమ్ చేస్తే ఎంత అయితే 180 అవుతుంది, సో సప్లిమెంటరీ. సో ఈ రెండు అనేది కామన్ ఆర్మ్ ఉంది, కామన్ వర్టెక్స్ ఉంది, సో అది అవుతుంది. నెక్స్ట్ కాంప్లిమెంటరీకి కూడా రాసుకోవాలంటే కాంప్లిమెంటరీకి కూడా గీసుకోవచ్చు. ఈ విధంగా ఏఓసి, బి అనేది ఒక కామన్ వర్టెక్స్, కామన్ ఆర్మ్. సో ఈ విధంగా మనము గీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మిగతా మీ డైలీ లైఫ్లో ఎక్కడైనా ఉన్నట్లయితే వాటిని మీరు ఐడెంటిఫై చేసుకోండి. నెక్స్ట్ లీనియర్ పెయిర్. లీనియర్ పెయిర్స్ అంటే ఏంటి అని అంటే ఈ అడ్జసెంట్ యాంగిల్స్ ఉన్నాయి కదా, ఆ అడ్జసెంట్ యాంగిల్స్ రెండింటిని కలిపితే 180 డిగ్రీస్ కనుక వచ్చినట్లయితే దానిని లీనియర్ పెయిర్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఇందాక యాక్యూట్ చేసినాము, అదేవిధంగా సప్లిమెంటరీ చేసినాం కదా, అలాంటివి అన్నట్టు. అంటే ఇక్కడ డయాగ్రామ్లో ఇచ్చారు కదా, ఇది స్ట్రైట్ లైన్ ఉంటుంది, ఇది 180 ఉంటుంది, 180లో ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు ఏఓసి, సిఓబి అనేది అడ్జసెంట్ యాంగిల్స్. ఈ రెండు అడ్జసెంట్ యాంగిల్స్ కనుక 180కి ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాం, లీనియర్ పెయిర్ అని చెప్పేసి అయితే అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అడ్జసెంట్ యాంగిల్స్, ఇక్కడ ఉన్నటువంటి అడ్జసెంట్ యాంగిల్స్ ఏమేమి అవుతాయి, 135, 45 ఈ రెండింటిని కలిపినాం అనుకోండి, ఏం కావాలి, అడ్జసెంట్ యాంగిల్స్, లీనియర్ పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్. సో ఈ రెండింటిని కలిపితే 180 వస్తుంది కాబట్టి అవుతుంది. 90 + 90 కూడా అవుతుంది. ఇక్కడ 140 + 55 అనేది కాదు, ఎందుకు అంటే 180కి ఈక్వల్ కాదు కాబట్టి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్లో ఈ రెండు అడ్జసెంట్ యాంగిల్స్ అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ అవుతాయా అని చెప్పేసి అడుగుతున్నాడు. సో 130 + 50 180 అవుతుంది, కానీ ఇవి లీనియర్ పెయిర్ అంటే కావు. ఏ విధంగా అంటే పక్క పక్కనే ఉండాలి, ఇవి ఆపోజిట్లో ఉన్నాయి కదా, పక్క పక్కనే ఉండాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 140, 40 ఆ విధంగా పక్క పక్కన ఉన్నట్లయితే అది లీనియర్ పెయిర్ అవుతుంది. ఇది మధ్యలో గ్యాప్ వచ్చింది చూడండి, కామన్ వర్టెక్స్, కామన్ ఆర్మ్. కామన్ వర్టెక్స్ ఉంది కానీ కామన్ ఆర్మ్స్ ఉన్నాయంటే లేవు, కామన్ ఆర్మ్స్ లేవు కాబట్టి ఇవి ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి సో ఇది నాట్ ఏ లీనియర్ పెయిర్. లీనియర్ పెయిర్ అంటే ఏంది, అడ్జసెంట్ యాంగిల్స్ అయి ఉండాలి, అదేవిధంగా అది సమ్ చేస్తే 180 డిగ్రీస్ ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే వాటిని లీనియర్ పెయిర్ యాంగిల్స్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, అదేవిధంగా ట్రాన్స్వర్సల్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.